ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియా బగ్గుమట్టుంది. ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ దద్దరిల్లుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి భారతీయులకు ఇండియన్ ఎంబసీ మరో అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే ఆ నగరాన్ని వీడి వెళ్లాలని సూచించింది. టెహ్రాన్లోని భారతీయులు అధికారులందరూ సొంత మార్గాల్లో నగరాన్ని విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని తెలిపింది. ఇప్పటివరకు భారత ఎంబసీని సంప్రదించని భారతీయులు వెంటనే దౌత్యాధికారులను సంప్రదించాలని స్పష్టం చేసింది. లొకేషన్లు, మొబైల్ నెంబర్లను పంచుకోవాలని నిర్దేశించింది. కాగా ఇరాన్లో మన విద్యార్థులు సహా 10,000 మంది భారత పౌరులు ఉన్నట్లు తెలుస్తోంది. వారిని ఆర్మేనియా, అజర్బైజాన్, తుర్కమనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా భారత్కు తరలిస్తున్నారు అధికారులు. ఇప్పటికే 100 మందితో కూడిన మొదటి బ్యాచ్ టెహ్రాన్ నుంచి బయలుదేరింది. టెహ్రాన్ను ఖాళీ చేయాలని ఇరానీలకు హెచ్చరికలు జారీ చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దీంతో ఇరాన్పై దాడులు మరింత తీవ్రమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. నేరుగా అమెరికా యుద్ధ రంగంలోకి దిగే ఛాన్సెస్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలోనే భారత ఎంబసీ తాజా అడ్వైజరీ జారీ చేసింది. మరోవైపు చైనా, సౌదీ అరేబియా వంటి దేశాలు కూడా ఇరాన్లోని తమ పౌరులకు హెచ్చరికలు చేశాయి. వెంటనే టెహ్రాన్ నుంచి వెళ్లిపోవాలని సూచించాయి. అటు ఇజ్రాయిల్లోని చైనీయులు కూడా అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని బీజింగ్ అడ్వైజరీ జారీ చేసింది.